పాలమూరు అంటేనే వలసల జిల్లా, ఆకలి జిల్లా, లేబర్ జిల్లాగా పేరొందినటువంటి జిల్లా. అలాంటి జిల్లా అనేక సంవత్సరాలుగా అక్షరాస్యతలో కూడా వెనుకబడినటువంటి జిల్లా. అదృష్టం కొద్దీ ఈ జిల్లావాసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తున్నటువంటి క్రమంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, నవోదయ స్కూల్ కానీ, ఒక లా కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ అనేక కళాశాలలు ఇస్తూ పాఠశాలలు ఇస్తున్నటువంటి ఈ క్రమంలో ఆశనీపాతంగా పాలమూరు విశ్వవిద్యాలయ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వైస్ ఛాన్సలర్ గారు, వారి బృందం ప్రతిష్టాత్మకంగా దక్షిణ భారతదేశంలోని ఉన్నటువంటి యూనివర్సిటీలలో ఏకైక యూనివర్సిటీగా పాలమూరు యూనివర్సిటీని కేంద్ర ప్రభుత్వం గుర్తించి యూజీసీ ఇక్కడ విజన్ ఇండియా 2047 సదస్సును ఏర్పాటు చేయాలని పిఎం ఉషశ్రీ కింద 100 కోట్లు కేవలం ఈ సదస్సును ఏర్పాటు చేయడం కోసం ఒక 35 లక్షల రూపాయలను కేటాయించింది. మరి పాలమూరు యూనివర్సిటీలో విజన్ ఇండియా 2047 సదస్సు నిర్వహించాలంటే యూనివర్సిటీ పరిధిలోనే నిర్వహిస్తే చాలా బాగుంటుంది. యూనివర్సిటీలో నిర్వహించాల్సినటువంటి ఈ సదస్సును ఎక్కడో పాలమూరు పట్టణానికి 80 నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రైవేటు నార్త్ ఇండియాకు సంబంధించిన కాన్హా శాంతి వనంలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. మరి నేను అడుగుతా ఉన్నా ఇలా వీసీ గారిని, జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆల్మోస్ట్ 12-13 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి 3 అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఈ జిల్లా ముఖ్యమంత్రి, 2 మంత్రులు ఉంటే మరి వారి దృష్టిలో మీరు పెట్టినరో లేదో తెలియదు. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్, మీరు పెట్టలేదనే నాకు సమాచారం ఉంది. ఏకపక్షంగా మీరు ఆ శాంతివనంలో పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? పైపెచ్చు ఈ సదస్సుకు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి 70 యూనివర్సిటీల నుంచి వైస్ ఛాన్సలర్లు, రిజిస్ట్రార్లు, ఎగ్జామినేషన్ ఇన్ఛార్జీలు, వివిధ పారిశ్రామికవేత్తలు, వివిధ రీడర్సు, విద్యావేత్తలు వచ్చి ఇక్కడ యువశక్తి మీద సెమినార్సు, ప్రసంగాలు, అంశాలు, ఉత్పత్తి మీద, సామాజిక అంశాల మీద, భారతదేశ విద్యారంగ పూర్వం ఎట్లుండే, భవిష్యత్తులో ఎలా ఉండే అనే దాని మీద సెమినార్స్ నిర్వహిస్తారు. ఈ సదస్సులో వక్తలు ప్రసంగిస్తారు. ఈ సదస్సులో మరి ఇటువంటి గొప్ప అవకాశం యూనివర్సిటీలో మీరు ఎందుకు పెట్టడం లేదు? పైపెచ్చు మీరు నిన్న కాక మొన్న అంటే 25th అనుకుంటా మీరు ప్రెస్ మీట్ పెట్టి పాలమూరును అవమానించే రీతిలో, పాలమూరులో ఏముందా, వసతులు లేవు, ఉండనికే లేదు, కార్ పార్కింగ్ లేదు, అందుకే మేము ఆడ పెడుతున్నామని చులకనగా మాట్లాడినరు. దీనివల్ల పాలమూరు యావత్తు ప్రజానికం ఈరోజు మీరు ఇన్సల్ట్ చేసినట్టు ఫీల్ అవుతున్నారు. ఇక్కడ లేని వసతులేంటి, అక్కడ కాన్హా శాంతివనంలో ఉన్న వసతులేంటి? అదొక ప్రైవేట్ ఈవెంట్స్ జరిగే ఒక శాంతివనం, దాన్ని మీరు ప్రమోట్ చేయదలుచుకున్నారా? ఇక్కడ మేం చెప్తా ఉన్నాము, ఇక్కడ కనుక మనం సదస్సు నిర్వహిస్తే ఆ 35 లక్షలతో ఆ యొక్క మన గ్రౌండ్ను చదును చేసుకోవడము, టెంట్స్ వేసుకోవడము, ముఖ్యంగా స్టాల్స్ ఎగ్జిబిట్ చేస్తారు, ఎగ్జిబిషన్ టైప్లో స్టాల్స్ ఏర్పాటు చేస్తారు, వివిధ అంశాలకు వివిధ దానికి సంబంధించి చేస్తారు. అవన్నీ కూడా అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్నటువంటి, డిగ్రీలు చదువుతున్నటువంటి, వివిధ కోర్సులు చదువుతున్నటువంటి ఎక్కువగా మా మహబూబ్ నగర్ బీద జిల్లా విద్యార్థులకు ఆ స్టాల్స్ నిర్వహణ, స్టాల్స్కు సంబంధించి ముఖ్య అతిథులకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం మా పిల్లలకు దొరుకుతుండే. ఇవాళ నేను అడిగాను, మార్నింగ్ నాకు రిజిస్ట్రార్ గారు వారెవరో మధుసూదన్ గారు ఫోన్ చేస్తే, మరి మీరు పిల్లలకు సంబంధించి యూనివర్సిటీలో పెట్టుకుంటూ పిల్లల్ని మీరు ఇన్వాల్వ్ చేస్తలేరంటే, లేదన్నా మేము కొంతమందిని సెలెక్ట్ చేసి అక్కడికి బస్సులలో తీసుకుపోతున్నామని చెప్పారు మధుసూదన్ గారు. నేను వారిని అడిగిన మధుసూదన్ గారిని, పిల్లల్ని ఇక్కడ నుంచి మీరు బస్సులలో తీసుకోబోయే బదులు మీకు ఇక్కడ అకామిడేషన్ కొంత ఏమైనా కొరత ఏర్పడితే ఆ యొక్క అతిథులను శంషాబాద్లో పెట్టి, శంషాబాద్లో అయితే ఉన్నాయి కదా స్టార్ హోటల్స్, 3 స్టార్ హోటల్స్, రకరకాల ఎయిర్పోర్ట్కు సంబంధించినటువంటి దగ్గరలో ఉన్నాయి, అక్కడే వారికి అకామిడేషన్ ఇచ్చి అక్కడ నుంచి వాళ్ళని వెహికల్స్లో ఇక్కడికి రప్పియండి.
ఇక్కడికి రప్పిస్తే ఒక గంట సేపు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి పాలమూరు యూనివర్సిటీ కరెక్ట్ 59-60 నిమిషాల్లో వెహికల్స్ ఆగుతాయి. మరి మీరు ఎందుకు ఏర్పాటు చేయడం లేదు? పిల్లల్ని మీరు సెలెక్టివ్గా 2-3 చేసే బదులు వేలాది మంది పిల్లలు యూనివర్సిటీలో, మా యూనివర్సిటీలో సదస్సు జరుగుతుందని గొప్పగా చెప్పుకుంటారు వాళ్ళ భవిష్యత్ అంతా. పాలమూరు జిల్లాలో సుమారు 5-6 లక్షల మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు, డిగ్రీలు చేసిన వాళ్ళు, వివిధ కోర్సులు చేసినటువంటి యువత ఉంది. ఆ యువత అందరు రాకపోవచ్చు సదస్సుకు, కానీ ఆ యువత ఏం ఫీల్ అవుతారంటే మా పాలమూరు జిల్లా, మా యూనివర్సిటీలో నేషనల్ లెవెల్ ఒక సదస్సు జరుగుతుంది. దక్షిణ భారతదేశమే కాకుండా యూజీసీ నుంచి కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ఎమ్మెల్యేలు, చివరికి ముఖ్యమంత్రి గారు కూడా అక్కడికి వస్తుండ్రు, వచ్చిపోయినరు అని ఒక ఫీల్ అయ్యేది మీరు ఎందుకు అడ్డుకుంటున్నారో వీసీ గారు జవాబు చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ వసతులు లేదంటున్నారు. మహబూబ్ నగర్లో ఒక 3-4 హోటల్స్ ఉన్నాయి. ప్రశాంత్ హోటల్ కానీ, సింధు హోటల్ కానీ, కొనగంటి హోటల్ కానీ, క్లబ్ ఉంది, డిస్ట్రిక్ట్ క్లబ్. అదేవిధంగా రైల్వే గెస్ట్ హౌస్ ఉంది, R&B గెస్ట్ హౌస్ ఉంది. మనం అడిగితే ఇచ్చే జేపీఎన్సీ ఇంజనీరింగ్ కళాశాల ఉంది. రవికుమార్ అని అడిగితే ఓ 15-20 రూములు లేదా 100 మంది పడుకోవడానికి అకామిడేషన్ ఇస్తాడు. 2022లో రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు అక్కడే బస చేస్తే కొన్ని 100 మందికి అకామిడేషన్ ఇచ్చిండు ఆయన విత్ ఏసీ తాన. మరి మనం వాళ్ళందరినీ వాడుకోవచ్చు. ఈరోజు ఒక అడ్వకేట్, ప్రతాప్ కుమార్ అడ్వకేట్ ఇంట్లో 12 బెడ్రూములు ఉన్నాయి లగ్జరీగా. వారిని కూడా రిక్వెస్ట్ చేద్దాం పాలమూరు యూనివర్సిటీ కోసం. ఈ విధంగా చేయాల్సింది పోయి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలకు చెప్పకుండా ఒక కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయకుండా స్టూడెంట్స్తో మీరు కోఆర్డినేటర్ కమిటీ ఏర్పాటు చేయాలి. లేదా మహబూబ్నగర్ పట్టణంలో చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు, మా మనోహర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది పూర్వ విద్యార్థుల ఆల్మూని ఉంది ఒకటి. మరి వీళ్ళని ఎవరిని సంప్రదించకుండా మీరు ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం పాలమూరును అవమానించినట్టే. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ జిల్లా బిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ జిల్లాలో అత్యధిక మెజార్టీ సీట్లు 12 కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. ఇంకొకరు కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యే, 2 మంత్రులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఇంతమంది, ముఖ్యంగా మహబూబ్ నగర్ టౌన్ విషయానికి వస్తే ఈరోజు ఒక బీసీ మహిళ మేయర్గా ఉంది. మరి అలా అక్కడ సదస్సు జరిగితే మేయర్ గారికి కూడా ప్రాధాన్యత వస్తుండే. టౌన్లో ఉన్న కార్పొరేటర్లు, ఆయా కార్పొరేటర్ల పరిధిలో చదువుకునే పిల్లల కోసం ఆ కార్పొరేటర్లు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఒక మంచి 2 రోజులు పండుగ వాతావరణం మహబూబ్ నగర్ పట్టణంలో ఏర్పడుతుండే. మరి ఎక్కడో నువ్వు ఆ శాంతివనంలో ఒక అడవిలో తీసుకెళ్ళి ఆ ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటుంది, ఎవరి రానియరు. మీరు పిలిచే డెలిగేట్లు, మీరు పాసులు ఇవ్వాలి, మీరు లిస్టులో పేర్లు పెట్టాలి, ఆ లిస్టులో పేరు ఉంటేనే అక్కడికి రానిస్తారు. అదే మా ఇంట్లో, మా పాలమూరు యూనివర్సిటీలో నిర్వహిస్తే రానియకున్నా పర్వాలేదు, కానీ మా ఇంటి ఆవరణలో జరుగుతున్న ఫీల్ అనేది గొప్పగా ఉంటుందని నేను వీసీ గారికి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ సెక్యూరిటీ కారణం చూపుతుండ్రు. వచ్చేది ఎవరన్నా మిలిటరీయా, లేకపోతే సెంట్రల్ జెడ్ కేటగిరీ ఉన్న అధికారులా, లేకపోతే ప్రజాప్రతినిధులా? వీసీలు రిజిస్ట్రార్లకు ఏం థ్రెట్ ఉంటుందండి? నాకు అర్థం కాదు. ప్రొఫెసర్లకు, స్కాలర్స్కు ఏం సెక్యూరిటీ అవసరం? అయినా సరే మా ఎస్పీ గారిని మేము రిక్వెస్ట్ చేస్తాం, మా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తాం, పోలీస్ బందోబస్తు కూడా మేము ఏర్పాటు చేయిస్తాం. మా జిల్లాలో మా పిల్లల మధ్యన మా కోసం ఏర్పాటు చేయ సదస్సుకు ఈ విధంగా ఏర్పాట్లు చేస్తాం. నాకు తెలిసి ఆయన రైట్ ఆర్ రాంగ్, మీరు కలెక్టర్తో కానీ ఎస్పీ గారితో కానీ ఈ రోజు వరకు సంప్రదించలేదు. ఇవన్నీ వీసీ చేస్తున్నటువంటి తప్పులు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా లేకుంటుంది. అందుకే నేను ఒక కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ను, మేనిఫెస్టో కమిటీ మెంబర్నైనా, పాలమూరు పునర్నిర్మాణ ఫోరం అనే ఫోరానికి నేను 14 సంవత్సరాలుగా నడుపుతా ఉన్నాను. పాలమూరుకు అవమానం జరిగినా స్పందించే బాధ్యత మాది. మా పాలమూరు పట్టణాన్ని, పాలమూరు జిల్లాను అవమానిస్తున్న వీసీ గారు ఇప్పటికైనా, ఇంకా 10 రోజుల టైం ఉన్నట్టుంది, దాన్ని మార్చి పాలమూరు యూనివర్సిటీలో మీరు పెట్టండి. నేను ఇంకొకటి చెప్తా ఉన్నా, నేను వింటున్నది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు వేరే యూనివర్సిటీ వీసీలో వస్తే వాళ్ళు ఏదైనా స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఏదో గొడవ పెడతాయి, ముఖ్యమంత్రి గారు వస్తే గొడవ పెడతాయని మీరు ఏదో చెప్పుకుంటూ వస్తున్నారు. తప్పు ఇది. విద్యార్థుల సమస్యల కోసం ముఖ్యమంత్రి గారిని అడిగే వేదికలు వేరే ఉంటాయి, విద్యార్థుల యొక్క హక్కుల కోసం నిలదీసే వేదికలు వేరే ఉన్నాయి మా ఆర్గనైజేషన్స్కు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్, అది ఎన్ఎస్ఏ కావచ్చు, ఏబీపీ కావచ్చు, ఎస్ఎఫ్ఐ కావచ్చు, ఏఎస్ఎఫ్ కావచ్చు, పీడిఎస్ లాంటి ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నా నేను బాధ్యత తీసుకుంటా. ఆ స్టూడెంట్ ఆర్గనైజేషన్ పిల్లల కాళ్ళు పట్టుకుంటా. మీరెవరు ఆ ఛాయలకే వెళ్ళొద్దురా బాబు. మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, అనేక మంది వీసీలు వస్తున్నారు, మన పాలమూరు ప్రశస్తి తెలవాలి కదా.
మీరు ఏం చేసిండ్రు? మీ షెడ్యూల్లో ఆ శాంతివనంలో పెట్టి అటునుంచి అంటే ఎయిర్పోర్ట్ చూపిస్తారంట, అగ్రికల్చర్ యూనివర్సిటీ చూపిస్తారంట. ఇక వచ్చినవాడు వచ్చినట్టుగా అవే చూసి గట్లకెళ్ళే పోతే మా పాలమూరు ఎవడు చూడాలి, మా పిల్లల మరి ఎవడు చూడాలి, మా మన్యంకొండ ఎవడు చూడాలి, మా బాలపూర్ పక్కన జూరాల ఎవడు చూడాలి, ఓ కోయిల్ సార్ ఎవడు చూడాలి? అసలు ఇంకొక మధుసూదన్ గారు నాతో మాట్లాడుకుంటూ లేదన్నా మన యూనివర్సిటీకి వస్తే అన్ని కొరతలు ఉన్నాయి, కొంచెంత ల్యాక్ అంటే లేమి ఉంది, చూస్తే పెట్టుబడులు పెట్టరు. వీళ్ళేమి విదేశీ బ్యాంకులా పెట్టుబడి పెట్టనికే? వీసీలు ఏం పెట్టుబడి పెడతారు? పెట్టరు అనుకుందాం. కొన్ని యూనివర్సిటీలు ముందుకు వస్తాయి అడాప్ట్ చేసుకోవడానికో, కొన్ని కోర్సులో లేకపోతే కొన్ని దాన్ని అడాప్ట్ చేసుకోవడం ముందుకు వస్తాయి, నేను కాదనలేను. మరి ఆ యూనివర్సిటీలు శాంతివనంలో చూసి ఏం చూస్తుంది? శాంతివనంలో ఇక్కడికి వచ్చి చూస్తే అరే ఇంత పెద్ద యూనివర్సిటీ, ఇంత పెద్ద జిల్లాలో ఇన్ని లక్షల మంది పిల్లలున్న వెనుకబడిన జిల్లాలో ఈ యూనివర్సిటీ పరిస్థితి బాగాలేదు, దీన్ని పైకి తీసుకొద్దామనే భావన కూడా కలుగుతుంది కదా వీసీలకు, పెట్టుబడి పెట్టే వాళ్ళకు. దాన్ని ఎందుకు దూరం చేస్తున్నారు వీసీ గారు? నేను ఇంకొక డిమాండ్ చేస్తున్నా. ఎస్, పాలమూరు యూనివర్సిటీలో నీకు కొరత ఉంది, ఇది లాస్ట్ అంటే లీస్ట్ స్టేజీలో లేదు, నీకు ఇక్కడ అయితే లేదు. ఉస్మాన్ యూనివర్సిటీలో పెట్టు పోయి, పాలమూరు యూనివర్సిటీకి మదర్ యూనివర్సిటీ కదా అది. ఉస్మాన్ యూనివర్సిటీలో పెట్టు, అక్కడ ఆడిటోరియాలు ఉన్నాయి, గ్రౌండ్ ఉంది, హైదరాబాద్లో హోటల్స్ ఉన్నాయి, సీఎం గారు వెళ్తారు. ఉస్మాన్ యూనివర్సిటీలో పెట్టు. మేము కూడా అనుకుంటాం కదా సరే ఇక్కడ కొంచెం లేమి ఉంది, వసతులు లేమి, అక్కడ పెట్టిండేమని. నువ్వు అటు పెట్టకుండా ఇటు పెట్టకుండా ఏదో కానహా శాంతివనాన్ని ప్రమోట్ చేస్తున్నట్టుంది. అక్కడికి ఎవరు వస్తారు? సెలబ్రిటీలు, సినిమా యాక్టర్లు, క్రికెటర్ స్టార్స్ వచ్చి అక్కడ సేవ తీరిపోతుంటారు, లేదా ఏమైనా ఈవెంట్స్ చేస్తుంటారు. అటువంటి దాటిగా నువ్వు తీసుకుపోయేది మా పాలమూరు కీర్తిని అక్కడ నువ్వు పనంగా పెడుతున్నావు. నేను చెప్తా ఉన్నా ఈ వీడియో ద్వారా ప్రజాప్రతినిధులకు కూడా, ఎమ్మెల్యేలకు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, నేను ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిని, మీ దృష్టికి కూడా నేను నిన్న లేఖ ద్వారా తీసుకొచ్చిన, ఇవాళ కూడా తీసుకొస్తున్నా. మనల్ని నమ్ముకొని ఎన్నుకున్న ఈ పాలమూరు ప్రజలు, మనల్ని నమ్ముకొని మన కోసం పనిచేసిన పాలమూరు యువత ఈరోజు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నా. ప్రభుత్వం మనది, ముఖ్యమంత్రి మనోడు, మీరు మనోళ్ళు, ఇంతమంది పెట్టుకొని ఒక వీసీ ఏకఛత్రాధిపత్యంగా ఒక ప్రైవేటు శాంతివనాన్ని ప్రమోట్ చేయదలుచుకున్నాడు. దీనివల్ల మనకు ప్రభుత్వానికి, తద్వారా పార్టీకి డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి నేను ఇవాళ మీకు కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తా ఉన్నా, ఇప్పటికైనా వీసీ గారు నిర్ణయాన్ని మార్చుకోండి. మార్చుకోకపోతే ఎటువంటి పరిస్థితుల్లో కూడా శాంతివనంలో పెట్టనిచ్చే ప్రసక్తే లేదని నేను ఈ పాలమూరు యువత తరపున నేను మీకు హెచ్చరించడం కాదు, మిమ్మల్ని రిక్వెస్ట్ కూడా చేస్తా ఉన్నా. మీకు అన్ని విధాలు మేము సహకరిస్తాం. ఒక్క యూనియన్ బేరర్ కూడా అక్కడికి వచ్చి చిన్న చెయ్యెత్తి నినాదం చేయకుండా అలా కాలు మొక్కే బాధ్యత నేను తీసుకుంటా. మాకు కావాల్సింది మా పాలమూరు ప్రశస్తి మొత్తం మీరు పిలిచే గెస్ట్లకంతా తెలవాలి, వాళ్ళలో చర్చ రావాలి. లేక వచ్చినటువంటి అవకాశం మాకిది. ఈ అవకాశాన్ని మాత్రం మేము చేజారించుకోకూడదు. మా గౌరవ రాహుల్ గాంధీ గారు 2022 అక్టోబర్లో రాహుల్ జోడో యాత్ర జరుపుతుంటే ఆ రోజు యూనివర్సిటీ దగ్గర ఆగి మేము అధికారంలోకి వస్తే యూనివర్సిటీ మంచిగా చేస్తామని చెప్పిన మాట కట్టుబడి ఈరోజు మా గౌరవనీయులైనటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, మధుసూదన్ రెడ్డి, అనిరుద్ధ్ రెడ్డిలు కలిసి ఇక్కడ ఒక లా కాలేజ్ తీసుకొచ్చారు యూనివర్సిటీకి, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చారు యూనివర్సిటీకి, అనేక అనుబంధ కోర్సులు తీసుకొచ్చారు యూనివర్సిటీలో లేనివి. ప్రతినిత్యం మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు విద్య కోసం కృషి చేస్తూ యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తున్నాడు. మరి ఇలా సదస్సు జరిగితే మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అక్కడ కీ పర్సన్ అవుతాడు. మరి అటువంటి మా ఎమ్మెల్యేలను కూడా మీరు పక్కకు పెట్టి సొంత నిర్ణయం తీసుకోవడం సబబు కాదని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఇప్పటికైనా నిర్ణయం మార్చుకోండి. పాలమూరు ప్రశస్తిని ప్రపంచవ్యాప్తంగా తెలిసే ఈ సదస్సు మా జిల్లాకు ఉపయోగపడేటట్టు చేయాల్సిందిగా కోరుతూ రేపు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాను. ఖచ్చితంగా పాలమూరు మేధావులు, పాలమూరు సామాజికవేత్తలు, పాలమూరు యువత ఆ రౌండ్ టేబుల్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయబోతా ఉంది. థ్యాంక్ యూ.